అందరికీ నమస్కారం. నా పేరు జి బ్రహ్మయ్య, వర్కింగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీరాజ్ పిఐయు డివిజన్ గుంటూరు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరికి కూడా స్వాగతం. ఈరోజు మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిల్డింగ్స్, ముఖ్యంగా మనం ఒక గ్రామ లెవెల్లో మనం ఎగ్జిక్యూట్ చేసే బిల్డింగ్స్ మీకు తెలుసు, విలేజ్ సెక్రటరీ బిల్డింగ్స్. అవి వాటిల్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని చెప్పి 3 రకాలు ఉన్నాయి. 40 lakhs, 25 lakhs, 35 lakhs ఎస్టిమేట్ కాస్ట్ తోటి. ఈరోజు ఈ బిల్డింగ్స్ ఎగ్జిక్యూషన్ మెథడాలజీ చూడండి. జస్ట్ ఏ మోడల్ ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్, విలేజ్ సెక్రటరీ. ఈరోజు ఈ టాపిక్ మనం విలేజ్ సెక్రటరీ బిల్డింగ్స్ గురించే మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, ఒక బిల్డింగ్ మనం ఎగ్జిక్యూట్ చేసే ముందు ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు మీ క్లాసులో చెప్పుండొచ్చు, ఒక ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ మనకి ఇస్తారు. ఫస్ట్ మనము ఒక సైట్కి సంబంధించి మెజర్మెంట్స్ తీసుకోవాలి. నైరుతి మూలలో ఉన్నటువంటి బేస్ లైన్ బేస్ చేసుకొని 90 degrees మెజర్మెంట్ పెట్టుకొని, ఆ సైట్లో ఏమైనా క్రాసింగ్స్ ఉంటే కట్ చేసుకొని, దాని ప్రకారం మన బిల్డింగ్ కరెక్ట్గా మెజర్మెంట్స్ సూట్ అవుతుందా లేదా. సపోజ్ మన బిల్డింగ్లో అవుటర్ మెజర్మెంట్స్ 29 feet ఉంది. అదేవిధంగా డెప్త్కి వచ్చేసరికి 40 feet 9 inches బిల్డింగ్ డెప్త్ ఉంది. అయితే ఇంకొక అవసరం కూడా ఉంది, ఏంటంటే మన బిల్డింగ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది కూడా మనం స్టడీ చేయాలి. సపోజ్ మన బిల్డింగ్లో బ్యాక్ సైడ్ ఉంది, దట్ ఈస్ మెంట్ ఫర్ గోడౌన్, దట్ ఈస్ 28 feet by 11 feet ద సైజ్ ఆఫ్ ద బిల్డింగ్. నెక్స్ట్ విలేజ్ సెక్రటరీ రూమ్ 11 feet by 9 feet 1.5 inches ఆ రూమ్ సైజు. అదేవిధంగా అదర్ రూమ్స్. అదేవిధంగా మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన స్టాఫ్ ఉంది, స్కెల్టన్ స్టాఫ్, అందరు అసిస్టెంట్స్ ఉన్నారు, రెవెన్యూ, మెడికల్, సర్వే, ఇట్లా ఈ అసిస్టెంట్స్ అందరు కూడా అకామిడేటెడ్ ఒక హాల్ ఉంది. దాని తర్వాత దీంట్లో నెక్స్ట్ స్టెయిర్ కేస్, ఫ్రంట్ సైడ్ స్టెయిర్ కేస్ ఉంది. దీని తర్వాత కామన్గా ఎండ్ టు ఎండ్ వరండా ఉంది. ఆ వరండాలో కూడా హాల్ పార్ట్ ఎదురు వరకు మన వరండా ఫ్లాట్గా ఉంటుంది. దానికంటే ముందు ర్యాంప్ కూడా మనం ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని దృష్టిలో పెట్టుకొని ర్యాంప్ కూడా మనం ప్రొవైడ్ చేసుకొని చేస్తున్నాం. అక్కడి ఆ విధంగా మనము ఒక బిల్డింగ్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఎప్పుడు కూడా మార్కింగ్, ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా వాట్ ఆర్ ద యాక్చువల్ బిల్డింగ్ మెజర్మెంట్స్, వాట్ ఆర్ ద సైట్ మెజర్మెంట్స్, అది సూట్ అవుతుందా లేదనేది పక్కాగా వెరిఫై చేసుకోవాలి బిగినింగ్లో. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు ఇందాక చూసింది మనం గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కానీ చూసినట్టయితే, ఆ ఫస్ట్ ఫ్లోర్లో సర్పంచ్ రూము, అదేవిధంగా డిజిటల్ ల్యాబు, తర్వాత మీటింగ్ హాలు, టాయిలెట్స్, ఈ విధంగా అది అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ వీళ్ళు ఉన్నారు. దీనికి ముందు వైపు విజిటింగ్ అండ్ వెయిటింగ్ రూము, మీటింగ్ రూమ్ పోర్షన్ ఎదురుగా కరెక్ట్గా వెయిటింగ్ అండ్ విజిటర్స్ రూమ్ కూడా ఉంది. ఈ విధంగా మనం పర్పస్ ఆఫ్ ద బిల్డింగ్ మెజర్మెంట్స్తో పాటు క్లియర్గా మనం తెలుసుకొని, దాని తర్వాత నెక్స్ట్ టెర్రాస్. అంటే మనకి ఇక్కడ ఈ బిల్డింగు ఓన్లీ టూ స్టోరీస్ బిల్డింగ్, థర్డ్ అనేది టెర్రాస్. కానీ ఇక్కడ చూపిస్తున్న హ్యాచెస్ ఏంటంటే, మన కాలమ్స్ పైకి వచ్చిన తర్వాత వాటిని డమ్మీ చేసేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ బిల్డింగ్ని ప్లాన్ మెజర్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం కమింగ్ టు మార్కింగ్కి వచ్చేటప్పుడు మనకేం కావాలంటే సెంటర్ టు సెంటర్ మెజర్మెంట్స్ ఆఫ్ ది వాల్. అంటే ఇక్కడ మనకు చూపించేది ఏంటంటే, ఈ సెంటర్ లైన్ ఆఫ్ ది కాలమ్ అంటున్నాం. అంటే జనరల్గా గ్రామటికల్గా సెంట్రల్ లైన్ అనేది కాదు, అది యాక్చువల్గా సెంట్రల్ లైన్ ఆఫ్ ది వాల్ విడ్త్ 230 mm 9 inches ఉంటుంది. ఆ 9 inches ఒకవైపు ఇందాక చెప్పాం మనం 29 feet అవుటర్ టు అవుటర్ మెజర్మెంట్స్ అని. దాంట్లో 4.5 inches తగ్గించి సెంట్రల్ లైన్ మార్క్ చేసుకుంటాం. అదేవిధంగా కాలమ్ మనం తీసుకున్నప్పుడు కాలమ్ ఓరియంటేషన్ ఎట్లా ఉంది, హారిజాంటల్గా ఉందా, వెర్టికల్గా ఉందా అనేది ఒకసారి ఆ ప్లాన్లో మనం పక్కాగా స్టడీ చేసుకోవాలి. మనం మేస్త్రులు కానీ వదిలిపెట్టినట్టయితే
వాళ్ళ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కాగా ఇంక్లూడింగ్ ఓరియంటేషన్ కాలమ్స్ అనేది అక్కడ మనం మార్క్ చేసుకొని ఉండాలా. ఇక్కడ మనం చూడండి, ఇది మీటర్స్లో ఉంది. 8.61 మీటర్స్ సెంటర్ మెజర్మెంట్స్ ఉంది. అదేవిధంగా 12.245 మీటర్స్ సెంటర్ ఉంది వెర్టికల్గా. ఈ హారిజాంటల్గా వెర్టికల్గా మీకు ఒకటి తెలుసు, మనము ఒక వర్క్ పక్కాగా వర్క్మ్యాన్షిప్ కనపడాలంటే ఆ మెజర్మెంట్స్ అనేది పక్కాగా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ కావాలా. దానికి ఏంటంటే మనకు 90 డిగ్రీస్ రూము మనం చూస్తున్నాం, ఒక రెక్టాంగులర్ ఆ స్క్వేర్ షేప్లో ఉండాలంటే అది క్రాస్ మెజర్మెంట్ కూడా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది కూడా మనం కరెక్ట్గా పక్కాగా చెక్ చేసుకోవాలా. 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఫార్ములా ప్రకారం అది కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉందా లేదా ఆ కార్నరు అని చెప్పి మనం ఆల్ కార్నర్స్ చెక్ చేసుకోవాలండి. అంటే అవుటర్ టు అవుటర్ మెజర్మెంట్స్ టోటల్ క్రాస్ లెంత్ కూడా మీరు ముందుగా పేపర్ మీద ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నోట్ చేసుకొని అది ఫీల్డ్లో క్రాస్ చెక్ చేసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎవ్రీ కాలం టు కాలం సెంటర్ లైన్ మెజర్మెంట్ అనేది మన దగ్గర ఈ డ్రాయింగ్లో ఉంది. మనం చేయాల్సింది ఒకటే, మీరు కొత్తగా ప్రత్యేకంగా ప్రిపేర్ చేసే అవసరం ఏమీ ఉండదు. డ్రాయింగ్స్ని పక్కాగా స్టడీ చేయాలి. డ్రాయింగ్స్లో ఉన్నటువంటి నోట్స్ని మనం సరిగా స్టడీ చేయాలా. ఆ విధంగా మనం ఈ సెంటర్ లైన్ ఆఫ్ ది కాలం తీసుకుంటున్నాం. ఈ సెంటర్ లైన్ కాలం తీసుకున్న తర్వాత దాన్ని ఇంకొకటి కూడా ఉంది, మనము ఎవ్రీ లైన్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ రోస్లో దిమ్మెలు కట్టుకోవాలి. సైడ్స్న ఆ దిమ్మెలు కట్టుకుంటే అది ఎప్పుడు ఏ విధంగా కట్టాలంటే మనం ఎర్త్ వర్క్ చేసిన తర్వాత ఫౌండేషన్స్ ఎర్త్ వర్క్ చేసిన తర్వాత ఆ పక్కన ఈ దిమ్మెలు మునిగిపోయి ఆ డిస్టర్బ్ అయిపోయి ఉందనుకోండి, తర్వాత మనం అలైన్మెంట్ ఆఫ్ కాలమ్స్లో మళ్ళీ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒకవేళ ఏదైనా వాల్స్ ఉంటే వాల్స్కి మార్క్స్ చేసుకుంటే అది బెస్ట్. అదర్వైజ్ దిమ్మెలు బ్రిక్ పిల్లర్స్ కట్టుకొని ఏ కాలమ్ని మార్క్ చేయాలన్నా బోత్ డైరెక్షన్స్లో ఒక థ్రెడ్ పట్టుకుంటే అది కరెక్ట్గా మనకి అక్కడ ఎగ్జిబిట్ అయ్యే విధంగా మనకి ఉండాలి. ఆ విధంగా మనం దీన్ని సెంటర్ మార్కింగ్ అనేది తీసుకోవాలి, కాలం సెంటర్ మార్కింగ్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకు ఇక్కడ చూడండి ఫుటింగ్ లేఅవుట్ అంటే ఈ ఫుటింగ్ లేఅవుట్లో యాక్చువల్గా కాలం సెంటర్ మెజర్మెంట్స్తో పాటు ఫుటింగ్ సైజ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఈ ఫుటింగ్ సైజ్ మెజర్మెంట్స్ చూసినట్లయితే యాక్చువల్గా ఇక్కడ మన డ్రాయింగ్లో ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటంటే, సపోజ్ ఒక కాలం తీసుకున్నాం, కార్నర్ కాలం. ఈ కార్నర్ కాలం C1 ఉంది, అదేవిధంగా నెక్స్ట్ కాలం C2 ఉంది, ఆ తర్వాత కాలం C2 ఉంది. ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ కాలం మెజర్మెంట్స్కి మనం ఇంతకు ముందే చెప్పాను, ఏది వాల్ సెంటర్ ఈజ్ ద గివెన్ సెంటర్ లైన్ మార్కింగ్. ఆ సెంటర్ లైన్ మార్కింగ్ నుంచి ఆఫ్సెట్ ఫుటింగ్ ఎటువైపు ఎంత ఆఫ్సెట్ ఉండాలి అనేది మీరు జస్ట్ నామినల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే యూ కెన్ కరెక్ట్లీ అకామిడేట్ ద ఫుటింగ్ సైజ్ ఇన్ ద యాజ్ పర్ ప్లాన్. అది మీరు ఇక్కడ మాత్రం ఈ డ్రాయింగ్స్లో అది ఇవ్వలేదు కాబట్టి వాటిని మీరు మనం వర్కౌట్ చేసుకొని కరెక్ట్గా రెడీ చేసుకోవాలి మనం ఎగ్జిక్యూషన్లో. అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సైజులు అనేది కాంక్రీట్ సైజెస్. ఆ చుట్టూరు కనపడేటువంటి డాటెడ్ లైన్ అనేది PCC మెజర్మెంట్స్. ఈ PCC మెజర్మెంట్స్ అనేది 6 ఇంచెస్ ఆన్ బోత్ సైడ్స్, ఆల్ సైడ్స్ 4 సైడ్స్ కూడా 6 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఎర్త్ వర్క్ చేసుకోవాలా. అదేవిధంగా PCC కాంక్రీట్ కూడా వేయాలి. దాని తర్వాత మనం ఈ ఫుటింగ్స్ని మనం కరెక్ట్గా అకామిడేట్ చేసుకోవాలి. ఇది ఈ ఫుటింగ్ సైజెస్ మనకి డిపెండ్స్ అపాన్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్. ఇక్కడ బేరింగ్ కెపాసిటీ గురించి ఒక మనం పర్టికులర్గా చెప్పుకోవాలి. ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ది ఫుటింగ్స్ వేరీస్ విత్ ది బేరింగ్ కెపాసిటీ. సపోజ్ 100 kilonewtons దట్ ఈస్ 10 tons ఫర్ మీటర్ స్క్వేర్ బేరింగ్ కెపాసిటీకి 50% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ది రాఫ్ట్ కాస్ట్ అనేది. సో డోంట్ నెగ్లెక్ట్. ఓకే, మనం ఫుటింగ్ అలైన్మెంట్ గురించి అకామిడేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందుకైనా మంచిది కొద్దిగా తక్కువ తీసుకుంటే బేరింగ్ కెపాసిటీ బెటరు, బిల్డింగు
బాగుంటుంది అనే ఒక యాంగిల్లో మనం ఆలోచిస్తుంటాం. అది కరెక్ట్ కాదు. మనం బేరింగ్ కెపాసిటీ టెస్ట్ చేసేటప్పుడే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3 తీసుకొని వాళ్ళు మనకు బేరింగ్ కెపాసిటీ ఇస్తారు. సో ఇచ్చిన వాల్యూని మళ్ళీ మనం ఇంకా తగ్గించేసి కాస్ట్ ఆఫ్ ద ఫుటింగ్స్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. సో మనం బేరింగ్ కెపాసిటీ వాల్యూ అరైవ్ అవటం అనేది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా కరెక్ట్ బేరింగ్ కెపాసిటీ తీసుకోవటం అనేది కూడా చాలా అవసరం. దాని కాస్ట్ ఏంటంటే మనం అనవసరంగా కాస్ట్ పెంచడం వల్ల కొన్ని ఫినిషింగ్ ఐటమ్స్, కొన్ని అవసరమైన ఐటమ్స్ కూడా మనం కన్స్ట్రక్షన్లో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బేరింగ్ కెపాసిటీ అనేది మనం పక్కాగా అరైవ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ బేరింగ్ కెపాసిటీ మనకి సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఏంటంటే ఐసోలేటెడ్ ఫుటింగ్, అంటే హార్డ్ స్ట్రేటా ఉన్నది. సపోజ్ గ్రావెల్ కావచ్చు, రాకీ సాయిల్ కావచ్చు, వీటన్నిటిలో మనం జనరల్గా ఇండివిజువల్ ఫుటింగ్స్ మనం వెళ్తాము. ఈ ఇండివిజువల్ ఫుటింగ్స్ కూడా మనం ఒకసారి చూడాలా. ఏంటంటే జనరల్గా షాలో ఫౌండేషన్స్ అంటాం ఈ ఇండివిజువల్ ఫుటింగ్స్. ఈ ఫుటింగ్స్లో శాండీ సాయిల్, గ్రావలీ సాయిల్, రాకీ సాయిల్, వీటన్నిటిలో కూడా మనం ఇండివిజువల్ ఫుటింగ్స్కి వెళ్తాం. ఇక క్లేయీ సాయిల్స్లో అయితే పైల్ ఫౌండేషన్కి వెళ్తాం. పైల్ ఫౌండేషన్ అనేది ఇంకొక టాపిక్లో బల్బ్స్, డయామీటరు, అరేంజ్మెంట్ అనేది మనం తెలుసుకుందాము. ఈ డ్రాయింగ్స్లో మాత్రం మనకున్న డ్రాయింగ్స్లో ఇండివిజువల్ ఫుటింగ్స్ అనేది మనము తీసుకున్నాం. అయితే ఈ ఫుటింగ్ షెడ్యూల్ ఏంటి? ఇప్పుడు మనం ఇందాక ప్లాన్ చూసాం, C1, C2, అదేవిధంగా F1, F2, F3, అట్లా 3 రకాల సైజులు అనేవి మనం ఫుటింగ్స్లో చూస్తున్నాం. సపోజ్ ఇక్కడ తీసుకుంటే, ఈ బిల్డింగ్లో తీసుకుంటే F1, F2, F3 అని చెప్పి 3 రకాల ఫుటింగ్స్ ఉన్నాయి. ఈ ఫుటింగ్ రెయిన్ఫోర్స్మెంటు, సైజెస్, సెక్షన్స్ మనం ఏ విధంగా స్టడీ చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. సపోజ్ F1 ఉంది, మిక్స్ మనం M25 ఆర్ డిపెండింగ్ అపాన్ లొకేషన్, ఏది డిస్టెన్స్ ఫ్రమ్ కోస్టల్ ఏరియా వితిన్ 50 కిలోమీటర్స్ ఒక రకంగా, బియాండ్ 50 కిలోమీటర్స్ ఒక రకంగా మనము ఈ మిక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. సపోజ్ ఈ డ్రాయింగ్లో మనం చూస్తున్నది M25 కాంక్రీట్ అనేది చూస్తున్నాం. దీనికి మీరు ఫుటింగ్ సైజ్ వచ్చేసరికి LB అంటాం. సహజంగా ప్రాక్టికల్గా ఏం చేస్తామంటే స్క్వేర్ ఫుటింగ్స్కే వెళ్ళిపోతాం. ఎక్కడైతే ద స్పేస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్, మన బిల్డింగ్లు అకామిడేషన్ చేయడంలో సైట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే ఈ స్క్వేర్ ఫుటింగ్ని అక్కడ మనం అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో మనము రెక్టాంగులర్ ఫుటింగ్స్కి వెళ్తాము. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే స్క్వేర్ ఫుటింగ్కి వెళ్తాం. ఇక్కడ మనం చూసాం 1.6 మీటర్ బై 1.6 మీటర్, 2.05 బై 2.05, 2.4 బై 2.4 మీటర్స్ అనేది 3 రకాల సైజులు చూసాం. ఈ మూడిట్లో చూడండి, డెప్త్ ఆఫ్ ఫుటింగ్ అనేది 300 ఒక ఫుటింగ్, 350, 425. ఇక్కడ సైజ్ ఆఫ్ ఫుటింగ్ పెరిగే కొద్ది డెప్త్ ఆఫ్ ఫుటింగ్ పెరుగుతుంది. ఎందుకనంటే మనం ఇక్కడ డెప్త్ ఆఫ్ సెక్షన్ చూస్తే D అని మనకు అక్కడ డ్రాయింగ్లో ఇచ్చినటువంటి వాటిలో 300, 350, 425 అనేది డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్. ఈ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ దీని కాలము తీసుకుంటే ఆ కాలంని సెంటర్ ఆఫ్ ద కాలం ఫుటింగ్ సెంటర్ షుడ్ బి సేమ్ టు అవాయిడ్ ఎక్సెంట్రిక్ ప్రెషర్స్. యూనిఫామ్ ప్రెషర్ అనేది ఫుటింగ్ బాటంలో మెయింటైన్ చేయడానికి మనం డెఫినెట్గా ద ఫుటింగ్ సైజ్ షుడ్ బి సెంట్రలైజ్డ్ విత్ ద కాలం సైజ్. సో ఈ కాలం సైజ్తో పాటు దానికి ఇక్కడ పెడస్టల్ సెక్షన్ కూడా మనకి ఇచ్చున్నారు. అది కూడా 450 బై 450 బై 450. దీనికి మీరు గమనించండి ఒకసారి, మనం రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా దీంట్లో మనం అరేంజ్ చేయాలా. సపోజ్ డైరెక్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అలాంగ్ L అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి 2 మెజర్మెంట్స్ ఒకటే కాబట్టి ఇక్కడ L అయినా B అయినా ఒకటే. మీరు చూడండి రెయిన్ఫోర్స్మెంట్ కూడా బోత్ వేస్లో కూడా 10 డయా 9 నెంబర్స్, 10 డయా 9 నెంబర్స్ ఉన్నాయి. అది ఫస్ట్ F1 ఫుటింగ్కి. ఇది 2 వైపులా కూడా స్టీలు 9 నెంబర్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ 9 నెంబర్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము? సపోజ్ సైజ్ ఆఫ్ ద ఫుటింగ్ ఉంది ఎంత, 1.6 బై 1.6 మీటర్స్. ఈ 1.6 బై 1.6 మీటర్ ఫుటింగ్లో మనం కవరు తీసేయాలి. ఈ కవరు 50 mm కవర్ మనం తీసుకుంటాం ఫుటింగ్స్లో. మరి కవర్ గురించి నెక్స్ట్ ఇంకొక టాపిక్లో మనం డీటెయిల్గా చెప్పుకుంటాము. ఇక్కడ కవర్ పోను సపోజ్ 1600 ఉంది, 50 mm కవరు ఉంటే
జనరల్గా 50 mm కవర్ ఉంది, మనం కవర్ తగ్గించేసి మిగతా మెజర్మెంట్ని ఆ 9 నెంబర్స్ అకామిడేట్ చేయాలా అంటే 8 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఆ రెయిన్ఫోర్స్మెంట్ని ఆ విధంగా అకామిడేట్ చేయాలి. ఇక్కడ స్పేసింగ్ అనేది లేదు, రెయిన్ఫోర్స్మెంట్కి నంబర్సే ఉంది. సో ఆ నంబర్స్ని ఆ సెక్షన్లో ఆ విధంగా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ ఈ రెయిన్ఫోర్స్మెంట్ కూడా మీరు చూడండి, ఇక్కడ ఎల్ జస్ట్ లైక్ మన ఎండ్స్ అంతటితో అబ్రప్ట్గా ఎండ్ అవ్వకుండా ఎల్ షేప్లో పైకి తీసుకొస్తున్నాం. అది 150 mm డెప్త్ మనం తీసుకొని ఎక్స్ట్రా జస్ట్ లైక్ యూ షేప్లో మనము అది ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ కాలం రెయిన్ఫోర్స్మెంట్ ఉంది. ఈ కాలం రెయిన్ఫోర్స్మెంట్ మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక బేసిక్ మనం గమనించాల్సింది ఏంటంటే రాఫ్ట్ ఫుటింగ్ దగ్గర నుంచి డెవలప్మెంట్ లెంత్ ఆఫ్ ద బార్ సపోజ్ 16 mm డయామీటర్ ఉంది. 16 mmకి డెవలప్మెంట్ లెంత్ అంటే జనరల్గా 50D అనేది చెప్పి తీసుకుంటాం. 50 times ద డయామీటర్. సపోజ్ 16 mm ఉంది, 50 times అంటే 80 centimeters. ఆ 80 centimeters లెంత్ అనేది కాంక్రీట్లో ఎంబెడెడ్ అవ్వాలి. ఎక్కడి నుండి? ఈ రాఫ్ట్ టాప్ నుంచి ఆ డెవలప్మెంట్ లెంత్ ఎంత ఉందో అంత స్టీల్ రాడ్ని మనం ఇక్కడ ఫుటింగ్స్లో అకామిడేట్ చేయాలా. అయితే 12 mm రాడ్ ఉందనుకోండి, అది 60A. సో ఈ డెప్త్ 425 ఉంది. 425 బ్యాలెన్స్ ఎంత కావాలా? 600లో లెస్ దాన్ 300 కావాలా. కానీ మినిమం 300 బెండ్, హారిజాంటల్ బెండ్ 300 mm అనేది అక్కడ మినిమం మెయింటైన్ చేయాలా. నెక్స్ట్ ఏంటి? పెడస్టల్ రెయిన్ఫోర్స్మెంట్. పెడస్టల్ రెయిన్ఫోర్స్మెంట్ మీరు చూడండి, పెడస్టల్ సైజు మనకు చూసాం. ఏది 450x450 మనం పెడస్టల్ సైజ్ చూసాం. ఈ పెడస్టల్లో కార్నర్లో మనం ఈ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. రెయిన్ఫోర్స్మెంట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. ఆ రెయిన్ఫోర్స్మెంట్ని మనము కార్నర్లో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్, అదేవిధంగా స్టెరప్స్ కూడా ఆ పెడస్టల్లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఈ రెయిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఫుటింగ్స్ ఫైనల్ చేసేటప్పుడు ఇక్కడ ప్లింత్ బీమ్, ఈ ఫుటింగ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి కాలమ్స్ కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన తర్వాత ప్లింత్ బీమ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఈ ప్లింత్ బీమ్ ప్రొవైడ్ చేయాలంటే జనరల్గా ఉండే ప్రాక్టీస్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ప్లింత్ బీమ్ ప్రొవైడ్ చేయడం అనేది జనరల్ ప్రాక్టీస్. కానీ మనం ఈ డ్రాయింగ్స్లో ప్లింత్ బీమ్ షుడ్ బి ప్రొవైడెడ్ ఆల్మోస్ట్ 50 mm బిలో ద ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్. మీరు గమనించండి, ఇక్కడ ఈ డ్రాయింగ్లో క్లియర్గా కనపడుతుంది. ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ నుంచి 50 mm కింద ప్లింత్ బీమ్ టాప్ అనేది రెస్ట్ అయ్యేటట్టు ప్రొవైడ్ చేయాలా. బట్ ఆ ప్లింత్ బీమ్ కింద ఉన్నటువంటి గ్యాప్ని మనము మ్యాసనరీ తోటి ఫిలప్ చేయాలా. అది మనం ప్లింత్ బీమ్ సెక్షన్కి వచ్చినప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పెడస్టల్ సైజు 450x450 మనకి కనపడుతుంది. దీంట్లో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ 4 numbers ఆఫ్ 12 dia TS మనం ప్రొవైడ్ చేస్తున్నాము. స్టెరప్స్ ఏమో 8 mm 200 సెంటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఫర్ కాలం 230x380 కాలం సైజుకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ కమింగ్ టు కాలమ్స్ మనం ఇక్కడ 2 types ఆఫ్ కాలమ్స్ చూస్తున్నాం, C1 C2. దీనికి వచ్చేసరికి కాలం సైజ్ అనేది, కాలం రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బేరింగ్ కెపాసిటీ ఒక ఫ్రేమ్ అనేది ముందుగా మనం డిజైన్ చేసుకుంటాం. కమింగ్ టు కాలం షెడ్యూల్, ద కాలం సైజ్ మనం ఏమి తీసుకుంటున్నామంటే 230x380. జనరల్గా ఒక పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ అయితే జస్ట్ లైక్ అపార్ట్మెంట్ ఏదైనా పెద్ద కాంప్లెక్స్ అయితే డిపెండింగ్ అపాన్ ద స్పాన్ ఆఫ్ ద బీమ్ ద కాలం సైజ్ విల్ ఆల్సో వేరీ. వెరాస్ మన దగ్గరకు వచ్చేసరికి ఒక యూనిఫామ్ మెజర్మెంట్ ఏది అరౌండ్ 3 meters అలా 3.5 meters వేరియేషన్లో ఉంది కాబట్టి 3.5 to 5 meters వేరియేషన్లో ఉంది కాబట్టి ఒకటే సైజ్ తీసుకున్నారు. ఇట్లా తీసుకోవడం కూడా అడ్వాంటేజ్. ఎలాగంటే మేస్త్రి ఉన్నాడు, అన్నీ ఒక టైప్ ఆఫ్ బాక్స్ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆటోమేటిక్గా సేమ్ మెజర్మెంట్స్ సేమ్ కాలం బాక్సులు తీసుకొని అన్నీ మనం చేయొచ్చు. అదేవిధంగా గ్రూప్స్ ఆఫ్ కాలమ్స్ కూడా ఎక్కువ లేకుండా తక్కువ ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సపోజ్ C1 ఉంది, 230x380 మన కాలం సైజు, దాని రెయిన్ఫోర్స్మెంట్ 8 numbers ఆఫ్ 12 dia. అదేవిధంగా సెకండ్ టైప్ కాలం ఏంటంటే 4 numbers ఆఫ్ 12 dia, 4 numbers ఆఫ్ 16 dia. ఈ విధంగా మనం ఈ కాలంలో మీరు చూడండి ఇక్కడ సెక్షన్లో
4 కార్నర్స్ 4 రాడ్స్, అదేవిధంగా 4 ఫేసెస్లో 4 రాడ్స్. ఈ విధంగా మనం రెయిన్ఫోర్స్మెంట్ అకామిడేట్ చేస్తాము. ఇక్కడ స్టెరప్స్ ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది కూడా మీరు ఇక్కడ డ్రాయింగ్లో చూపిస్తూ ఉన్నారు. ఆల్ రౌండ్ కవర్ చేస్తూ మనం టై అంటాము. అదేవిధంగా లింక్స్, ఈ ఫేసెస్లో ఉన్నటువంటి రాడ్స్ని కవర్ చేస్తూ లింక్స్ అని చెప్పి మనము ఈ విధంగా కూడా ప్రొవైడ్ చేస్తాం. కొన్ని చోట్ల డైమండ్ టైస్ ఉన్నాయి, ఆల్ రౌండ్ టైస్తో పాటు కొన్ని డ్రాయింగ్స్లో ఇవి ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సీస్మిక్ జోన్, దాన్ని బట్టి మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కాలమ్స్ అనేది ఆ బిల్డింగ్ టైప్ను బట్టి 1 2 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఇది కూడా 3 టైప్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ బిల్డింగ్లో 2 స్టోరీడ్ బిల్డింగ్, ఇది విలేజ్ సెక్రటరీ బిల్డింగ్. అదేవిధంగా ఆ స్పాను, ఫ్రంట్ క్యాంటిలివరు ఈ విధంగా ఉండటం వలన 16 mm డయా 8 నెంబర్స్ వచ్చినాయి. ఈ విధంగా మనము ఈ కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం అకామిడేట్ చేసుకుంటున్నాం. తర్వాత ప్లింత్ బీమ్ కాలం మనం గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత ప్లింత్ బీమ్ డీటెయిలింగ్ ఏ విధంగా ఉంటుంది మనకి డ్రాయింగ్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి లేఅవుట్ కానీ స్టడీ చేస్తే సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్, కాలం సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్ లాగానే ఇక్కడ బీమ్ సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఉంటున్నాయి. సపోజ్ 3.39, 5.22. ఇక్కడ పీబీ అంటే ఆ డిజిగ్నేషన్ ఏంటంటే ప్లింత్ బీమ్ అనమాట. ప్లింత్ బీమ్ దానికి ఒక నెంబర్ ఇచ్చారు 101 అని. దానికి అక్కడ బ్రాకెట్లు వితిన్ బ్రాకెట్స్ సైజ్ మెన్షన్ చేస్తున్నారు 230/380. ఈ ప్లింత్ బీమ్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సైజులు కూడా ఒకటే బీమ్ సెక్షన్. ఈ బీమ్స్ మనం రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, మనకి నంబర్ పీబీ లేఅవుట్ డ్రాయింగ్లో ఉన్నటువంటి ప్లింత్ బీమ్ నంబరింగ్, ఆ నంబరే ఇక్కడ సెక్షన్లో మనకి ఇస్తాడు. పీబీ 101 230/380 ఉంది. ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాడు. సెంట్రల్ లైన్ మెజర్మెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు, బీమ్ సైజ్ మెన్షన్ చేశారు. ఇక్కడ టాప్లో 216 డయా స్ట్రైట్ రాడ్స్. చూడండి, ఏదైనా బీమ్లో అంటే కొంతమంది ఫండమెంటల్స్ దగ్గర నుంచి చెప్పుకోవాలంటే ఇన్ ఏ బీమ్ 2 numbers టాప్ స్ట్రైట్ బార్స్ అండ్ 2 numbers బాటమ్ స్ట్రైట్ బార్స్ షుడ్ బి ప్రొవైడెడ్. ఎందుకంటే అవి ఒక స్టెరప్ని హ్యాంగ్ చేయడానికి. స్టెరప్స్ ఎందుకు? మనం షియర్ని క్యారీ చేయడానికి మనం స్టెరప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఆ స్టెరప్స్ క్యారీ చేయడానికి మినిమం టాప్లో 2 numbers, బాటంలో 2 numbers రెయిన్ఫోర్స్మెంట్ మినిమం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ స్పాన్, డిపెండింగ్ అపాన్ లోడ్, the reinforcement will be varying from point to point. Suppose supports ఇక్కడ ఉంది 116 1 దగ్గర రో 1లో ఉన్నటువంటి దగ్గర ఏ విధమైన ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ లేదు. వెరాజ్ నెంబర్ 2 కాలం రో వచ్చేసరికి 116 డయా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఈ రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఆ కట్టెల్ రెయిన్ఫోర్స్మెంట్. స్ట్రైట్ రాడ్లు కాకుండా మిగతా వాటిని ఏమంటామంటే ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. ఈ ఎక్స్ట్రా ఈఎక్స్టీ అనేది అక్కడ మెన్షన్ చేసేది అదే. స్ట్రైట్కేమో ఎస్టీ అని మెన్షన్ చేస్తాం. ఈ ఎక్స్ట్రా అనేది ఎంత, ఏ డయామీటరు, ఎన్ని నెంబర్లు, ఎంత మనం ప్రొవైడ్ చేయాలి, లెంత్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా రాడ్. దట్ ఈజ్ ఇక్కడ మీరు చూపించారు 1.5 meters. ఈ 1.5 meters ఎలా వచ్చింది అంటే చూడండి, మనకి స్పాన్, ఎఫెక్టివ్ స్పాన్ అంట. ఎఫెక్టివ్ స్పాన్ అంటే సెంటర్ టు సెంటర్ ఆఫ్ ద కాలమ్స్. ఈ ఎఫెక్టివ్ స్పాన్లో 0.25 times ది ఎఫెక్టివ్ స్పాన్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలం మనం ప్రొవైడ్ చేయాలి. ప్లస్ సెంటర్ నుంచి ఎంత, ఈ విధంగా మన డ్రాయింగ్లో సెంటర్ నుంచి ఎంతవరకు ఈ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి అనేది ఇక్కడ మనకి ఆ డీటెయిలింగ్లో చూపిస్తూ ఉంది. ఈ రెయిన్ఫోర్స్మెంట్ మీరు ఒకసారి సెక్షన్ కానీ గమనిస్తే ఈ సెక్షన్లో చూడండి, ప్లింత్ బీమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రెక్టాంగులర్ సెక్షన్. దట్ ఈస్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ 380, విడ్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ 230. మనం ఇందాక డీటెయిల్ చెప్పుకున్నప్పుడు టాప్లో ఈ సెక్షన్ డీటెయిల్స్ ఏ విధంగా ఇచ్చారనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. 2 numbers ఆఫ్ 16 డయా టాప్, 2 numbers ఆఫ్ 12 డయా బాటమ్. దాని స్పేసింగ్ ఇస్తారు, సెక్షన్ బట్టి మారుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ఈ ప్లింత్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది అకామిడేట్ చేసుకోవాలా. ఇక్కడ సెక్షన్ టు సెక్షన్ వేరీ అవుతుందని చెప్పాం కదా. ఈ సపోర్ట్ దగ్గర సపోజ్ సెకండ్ రోలో దిస్ ఈజ్ బీమ్ నెంబర్ 107 అంటే నెంబర్ ఆఫ్ సెక్షన్స్లో ఏ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ వేరీ అయిందనేది మనం ఇక్కడ చూస్తున్నాం. 2 numbers
12 డయా స్ట్రైట్ తీసుకున్నాం, ఎక్స్ట్రా 1 నెంబర్ ఆఫ్ 12. అదేవిధంగా నెక్స్ట్ సపోర్ట్కి వచ్చేసరికి సేమ్ ఉంది. అట్లా ప్రతి సపోర్ట్ దగ్గర ఈ స్పాన్ బట్టి మనం ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్, ఎక్స్ట్రా లెంత్ ప్రొవైడ్ చేస్తూ ఆ సెక్షన్ మనం ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ టు రూఫ్ బీమ్. ఈ రూఫ్ బీమ్లో కూడా మీరు చూడండి, ఇక్కడ మనం బాటమ్ లెవెల్లో రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్ ఉందో అవే మెజర్మెంట్స్ ఇక్కడ మనం ఇండికేట్ అవుతుంది. అయితే ప్లింత్ బీమ్కి రూఫ్ లెవెల్ బీమ్కి ఉన్న తేడా ఏంటంటే, ప్లింత్ బీమ్ అనేది జస్ట్ దే ఆర్ మెంట్ ఫర్ టైయింగ్ ఆర్ అదర్ మిడిల్ వాల్స్ ఆర్ మిడిల్ పార్టిషన్ వాల్స్ ఏమన్నా వచ్చినా సపోజ్ అక్కడ మనం ప్లింత్ బీమ్ ప్రొవైడ్ చేస్తాం. అదర్వైజ్ రూఫ్ లెవెల్కి వచ్చేసరికి ప్రిఫరబుల్లీ ఎక్కడైనా పైన ఒక మ్యాసనరీ వాల్ వస్తే అక్కడ మనం ఒక రూఫ్ లెవెల్ బీమ్కి వెళ్ళిపోతాం. ఆఫ్ కోర్స్ అది 4.5 వాల్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ మస్ట్. 9 ఇంచెస్ వాల్ అయితే మాత్రం కంపల్సరీగా బీమ్ ప్రొవైడ్ చేయాలా. ఇట్ విల్ రన్ ఆన్ ద అదర్ బీమ్స్. ఈ రన్ అయ్యే బీమ్ను మనం సెకండరీ బీమ్ అంటాం. అది రెస్ట్ అయ్యే బీమ్స్ని ఏ బీమ్స్ మీద అయితే రెస్ట్ అవుతుందో వాటిని మెయిన్ బీమ్స్ అంటాం. సో ఇక్కడ పైన ప్లాన్ ప్రకారం ఇందాక చూసాం మనం, టాప్ ఫస్ట్ ఫ్లోర్లో పార్టిషన్ వాల్ వస్తుంది. ఇది డిజిటల్ రూము, అదర్ మీటింగ్ హాల్ దగ్గర వచ్చినటువంటి ఒక వాల్, పార్టిషన్ వాల్ వస్తుంది. ఆ పార్టిషన్ వాల్ రావడం వలన అక్కడ ఎందుకైనా మంచిదని ఒక బీమ్ మనం ప్రొవైడ్ చేసాము. ఈ బీమ్ను మనం ఇక్కడ ప్లాన్లో మనం చూస్తే అర్థమవుతుంది. ఆ బీమ్ని దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేసినట్టయితే సపోజ్ ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ బీమ్ 101 అక్కడ సైజ్ మెన్షన్ చేశారు, దట్ ఈస్ 230/425. ఇక్కడ మనకి ఇప్పుడు ఇందాక చూసాం ప్లింత్ బీమ్ అనేది ఇట్ ఈజ్ ఏ రెక్టాంగులర్ సెక్షన్, వెరాజ్ ఫ్లోర్ బీమ్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ టీ బీమ్ ఆర్ ఎల్ బీమ్. మనం బుక్స్లో చదువుకొని ఉంటాం. టీ బీమ్ అంటే వెన్ ద స్లాబ్ ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ వెబ్ దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ టీ బీమ్. ఆ డిజైన్ కన్సిడరేషన్లో ఫ్లాంజ్ విడ్త్ అవన్నీ మనం బుక్స్లో చదువుకున్నాం. దాన్ని బట్టే ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. అదే ఎడ్జ్ బీమ్ ఉందనుకోండి, అది స్లాబ్ ఎక్స్టెన్షన్ లేదనుకోండి, దెన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఎల్ బీమ్. ఆ విధంగా మనము ఈ రూఫ్ లెవెల్ సెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ బీమ్ అంటే ఇంకొకటి, కొంతమంది మేస్త్రులు వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే స్లాబ్ కింద ఉన్నటువంటి వెబ్బే బీము అనుకొని చెప్పి స్టెరప్ సైజుని వాళ్ళు జనరల్గా తగ్గించే విధంగా పొరపాటు చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం బీమ్ అంటే ద వెబ్ అండ్ స్లాబ్ థిక్నెస్ టోటల్ కలుపుకొని వచ్చేదే బీము. ఆ సెక్షన్ ప్రకారమే మనము స్టెరప్ ఇన్ ఏ బీమ్ అనేది మనం ఫిక్స్ చేయాలా. జనరల్గా ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్నది మన ఎక్స్పీరియన్స్లో, మనకు సపోజ్ ఆ బీమ్ సెక్షన్ ఓవరాల్ డెప్త్లో బాటమ్ కవర్ ఎంత, టాప్ కవర్ ఎంత. బీమ్కి ఉందనుకోండి 25 mm కవర్ తీసుకుంటాం, 25, 50, 425 ఓవరాల్ డెప్త్లో 50 కవర్ పోతే 375 బీమ్ డెప్త్ ఉండాలి. ఇది స్టెరప్ డెప్త్ ఉండాలి అవుటర్. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి వాళ్ళు 1 to 2 inches తగ్గించేసి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే స్లాబ్ క్యాస్టింగ్కి వచ్చేటప్పటికి స్లాబ్ మీద మన ప్రపోజ్డ్ కవర్ కంటే కూడా చాలా ఎక్కువ అక్కడ కవరు మనం ఉండిపోతుంది, కాంక్రీట్ థిక్నెస్ పెరిగిపోతుంది. అది మనం స్ట్రక్చరల్గా డిఫెక్టివ్గా ఉన్నట్టు అవుతుంది. అందుకనే మనం మెయిన్ జాగ్రత్త స్టెరప్ కట్టేటప్పుడే, యాజ్ యు ఆర్ రిసైడింగ్ ఆర్ స్టేయింగ్ ఎట్ విలేజ్ సెక్రటేరియట్, విలేజ్లో ఉంటున్నారు కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎవ్రీ డే మనం ఆ వర్క్ని మనం ఇన్స్పెక్షన్ చేస్తాం కాబట్టి, ఎవ్రీ డే అంటే వెన్ ఎవర్ ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ ప్రతి పాయింట్ని మైన్యూట్ గ్రాస్ రూట్ లెవెల్లో మీరు చూసే విధంగా ప్లాన్ చేసుకోవాలా. సపోజ్ మేస్త్రి స్టెరప్ కట్టేస్తాడు, రాడ్ బెండింగ్ మేస్త్రి, మీరు అది కానీ చెక్ చేసుకోలేదనుకోండి ముందుగా, డెఫినెట్గా పూర్తిగా కట్టేసేస్తారు, ఏదో తప్పైందండి ఈసారికి వదిలేయండి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా కాకుండా మనం ఫ్రమ్ ద బిగినింగ్ స్టెరప్ ఫర్ ఏ బీమ్ ఆ సెక్షన్ సైజును మెన్షన్ చేసుకున్నట్టయితే, కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా అక్కడ తప్పు జరగడానికి అవకాశం ఉండదు. ఎక్స్ట్రా కవర్ అనేది నువ్వు ప్రొవైడ్ చేసే విధంగా అక్కడ అవకాశం ఉండదు. సో ఈ సెక్షన్ గురించి ఎందుకు ఇంత చెప్తున్నామంటే ఫీల్డ్లో ప్రాక్టికల్గా జరుగుతున్న
మిస్టేక్స్ అయ్యి. దానివల్ల నష్టం ఏంటంటే ఎక్స్ట్రా కవర్ ప్రొవైడ్ చేయడం వలన అక్కడ టెన్షన్ అనేది కాంక్రీట్ బేర్ చేయలేదు, రెయిన్ఫోర్స్మెంటే బేర్ చేస్తుంది. అప్పుడు ఎక్స్ట్రా కవర్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా అక్కడ క్రాక్స్ డెవలప్ అయ్యి ఆ క్రాక్స్ రేపు ఫ్యూచర్లో రెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది వాటర్ తీసుకొని రస్టింగ్ కరోజన్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఆ విధంగా అవన్నీ అవాయిడ్ చేయడానికి ప్రాపర్ రెయిన్ఫోర్స్మెంట్ స్టిరప్ దగ్గర నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. అదేవిధంగా ఈ సెక్షన్స్ ఏ విధంగా మారుతున్నాయి మీరు ఇక్కడ గమనిస్తే ఈ డెప్త్ ఆఫ్ సెక్షన్ ఫ్రమ్ 1.2 ఫస్ట్ కాలం టు సెకండ్ కాలం 425 ఉంది. నెక్స్ట్ సెకండ్ కాలం టు థర్డ్ కాలం 505 ఉంది. అంటే ఇట్ ఈజ్ ఇంక్లూడింగ్ స్లాబ్ థిక్నెస్ ఎంత అంటే 125 mm. సో 380 mm 505లో 125 పోతే బ్యాలెన్స్ డెప్త్ అక్కడ మనము ఆ వెబ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, 380 mm వస్తుంది. అదే 425లో 125 స్లాబ్ థిక్నెస్ పోతే 300 mm వస్తుంది. ఈ విధంగా అక్కడ వెబ్ ఆఫ్ ద సెక్షన్ కూడా కరెక్ట్గా సెంటరింగ్ పెడుతున్నారా లేదా, ఆ విధంగా మనము ఈ సెంటరింగ్ పెట్టేటప్పుడు కూడా వెబ్ థిక్నెస్ ఎంత 300 380 అట్లా కరెక్ట్గా చెక్ చేసుకొని సెంటరింగ్ దగ్గర నుంచే మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే మనం సెంటరింగ్ దగ్గరే మనం స్టార్ట్ చేసినట్టయితే. సో ఇప్పుడు మీకు అర్థమైంది సెంటరింగు, రాడ్ బెండింగ్లో స్టెరప్స్, ఈ రెండు కానీ మనం పక్కాగా చూసుకుంటే ఆటోమేటిక్గా ఆ లేఅవుట్ ప్రకారం ఇప్పుడు బీమ్ లేఅవుట్ మీరు చూడండి, బీమ్ లేఅవుట్ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్, ఈ బీమ్ లేఅవుట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం పక్కాగా చేయగలము. రూఫ్ బీమ్స్ డీటెయిలింగ్ ఏ విధంగా మనం చేస్తాం. సపోజ్ రూఫ్ బీమ్లో ఒక మోడల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇందాక చెప్పుకున్నట్టు ఫ్లోర్ బీమ్ నంబర్ అదేవిధంగా సెక్షన్ వస్తుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించండి, హైట్ ఆఫ్ ద సెక్షన్ ఇక్కడ ఆ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ టాప్లో 216 స్ట్రైట్ బార్స్ టోటల్ ఉన్నాయి. బాటమ్కి వచ్చేసరికి ఈ స్పాన్ తక్కువ స్పాన్, అది 3.39 స్పాన్ ఉంది సెంటర్. అది డెప్త్ ఆఫ్ సెక్షన్ 425 ఉంది. అదేమో 5.22 ఉన్నటువంటి సెక్షన్కి ఏమో 505 ఉంది ఓవరాల్ డెప్త్. సో రెయిన్ఫోర్స్మెంట్ ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. ఈ రెయిన్ఫోర్స్మెంట్ 3 numbers of 12 డయా అనేది కాలం ఫేస్ దగ్గర నుంచి డెవలప్మెంట్ లెంత్ వరకు ఇక్కడ ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పెద్ద స్పాన్ 5.22 మీటర్ స్పాన్కి వచ్చేసరికి బాటంలో 2 numbers of 20 డయా ఉంది. ఈ 2 numbers of 20 డయా ఇక్కడ చూడండి, ఈ సెంటర్ కాలం దగ్గర నుంచి ఎల్ పైకి బెండ్ చేయాలి. కానీ ప్రాక్టికల్గా రాడ్ బెండింగ్ వర్కర్స్ ఫేస్ చేసేది ఏంటంటే ఆ ఎల్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ రాడ్ కాలంలోనే అకామిడేట్ చేయాలి. అప్పుడు కాలంలో రాడ్లు, బీమ్లో రాడ్లు ఇవన్నీ కూడా క్లమ్జీగా తయారై కాంక్రీట్ అకామిడేషన్ అనేది ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఆ రాడ్ని మనం జస్ట్ స్లోప్గా ఫ్లాట్గా అయినా పెట్టుకోవచ్చు, కొద్దిగా స్లోప్గా అయినా పెట్టుకోవచ్చు. అదేవిధంగా టాప్లో ఉన్నటువంటి స్ట్రైట్ బార్స్ని ఎల్ కిందకి దించాలి. ఆ డెవలప్మెంట్ లెంత్ ఇందాక అనుకున్నాం, కాలం ఫేస్ దగ్గర నుంచి డెవలప్మెంట్ లెంత్ ఎంత ఉండాలని. ఆ డెవలప్మెంట్ లెంత్ మొత్తం కిందకి ఇక్కడ బీమ్లో ప్రొవైడ్ చేయాలంటే మీరు ప్రొవైడ్ చేయాలి, అక్కడ డెప్త్ సరిపోదు. అందుకని స్లాబ్ ప్రొజెక్షన్ కానీ ఉన్నట్టయితే ఆ స్లాబ్ ప్రొజెక్షన్లోకి స్ట్రైట్ రాడ్ని ఎక్స్టెండ్ చేసి ఆ బయట స్లాబ్లో ఎల్ తిప్పినట్టయితే అది కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. మన రిక్వైర్డ్ లెంత్ని మనం అక్కడ ప్రొవైడ్ చేయగలము. ఈ విధంగా మనము ఇక్కడ మీరు చూడండి, సెక్షను ఎల్ బీమ్ అన్నాం ఇందాక. ఇక్కడ ఒక సైడే ఉంటుంది స్లాబ్. టోటల్ డెప్త్ 505, 380 క్లియర్ వెబ్ అంటాం. విడ్త్ ఆఫ్ ద వెబ్ 230, డెప్త్ ఆఫ్ వెబ్ 380, 125 స్లాబ్ థిక్నెస్, టోటల్ 505. ఇక్కడ మనము ఈ స్టెరప్స్, టాప్ రెయిన్ఫోర్స్మెంట్, బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిలింగ్ ఏ విధంగా ఇచ్చామనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఈ విధంగా బీమ్ రెయిన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ స్లాబ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఉన్నటువంటి డ్రాయింగ్స్లో మొత్తం కూడా 8 mm 175 సెంటర్ బోత్ వేస్. మనకి రాడ్ బెండింగ్ తెలుసు. మనకి జనరల్గా తాపీ మేస్త్రి, మన రాడ్ బెండింగ్ మేస్త్రి సింపుల్గా తను అనుకుంటాడు 5 parts చేసేద్దాం, 5 partsలో ఒక పార్ట్ దగ్గర క్రాంక్ చేస్తామని చెప్పి వాళ్ళు రొటీన్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే 0.25 దగ్గర స్లాబ్ రాడ్ క్రాంక్ చేయాలి. అంటే 1/4 రాడ్ బెండింగ్ మేస్త్రి చెప్పినట్టు కాదు, 1/4 దగ్గర మనం ఆ చివర ఈ చివర
క్రాంక్ చేస్తాము. నెక్స్ట్ ఈ స్లాబ్స్లో కూడా మనము కొద్దిగా డిఫరెన్స్ గమనించాలి. ఈ డీటెయిలింగ్ చూసినట్లయితే ఏంటంటే 1 వే స్లాబ్ 2 వే స్లాబ్ మీరు చాలాసార్లు వినుంటారు. 1 వే స్లాబ్ 2 వే స్లాబ్ అంటే 1 వే స్లాబ్ అంటే ఏంటంటే ఎల్కి బికి స్లాబ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. స్పాన్, షార్ట్ స్పాన్, లాంగ్ స్పాన్ అంటాం. ఆ రేషియో మోర్ దాన్ 2 ఉన్నట్టయితే ఇట్ ఈస్ 1 వే స్లాబ్. సో షార్ట్ స్పాన్లోనే మనం ప్రొవైడ్ చేసే రెయిన్ఫోర్స్మెంట్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది. లాంగ్ స్పాన్, ప్యారలల్ టు లాంగ్ స్పాన్ ప్రొవైడ్ చేసే రెయిన్ఫోర్స్మెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ స్టీల్ అవుతుంది. దట్ ఈస్ 8 mm 200 mm స్పేసింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ షార్ట్ స్పాన్ అనేది ఆ స్పాన్ని బట్టి మన స్లాబ్స్ ఉన్నాయనుకోండి 7 inches 8 mm 7 inches మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 2 వే స్లాబ్ అంటే ఆ రేషియో లాంగ్ స్పాన్కి షార్ట్ స్పాన్కి ఉన్నటువంటి రేషియో 2 కానీ అంతకంటే తక్కువ ఉన్నట్టయితే దాన్ని 2 వే స్లాబ్ అంటాము. సో ఇక్కడ రాడ్స్ అనేది బోత్ సైడ్స్ బెండింగ్ చేస్తాము. సో ఆ స్లాబ్ బెండింగ్ కూడా బోత్ సైడ్స్ బోత్ వేస్ బెండింగ్ ఉంటుంది, ఆ స్లాబ్ బెండింగ్. సో ఈ రెయిన్ఫోర్స్మెంట్ కూడా అదే విధంగా బోత్ సైడ్స్ బెండింగ్ ప్రొవైడ్ చేయాలా. అయితే ఒక రాడ్ స్ట్రైట్గా తీసుకెళ్తాం. మీరు డ్రాయింగ్లో చూసినట్టయితే రెండో రాడ్ని మనం క్రాంక్ చేస్తున్నాం. నెక్స్ట్ మూడో రాడ్డు స్ట్రైట్, నాలుగో రాడ్డు క్రాంక్. ఈ రెండో రాడ్కి నాలుగో రాడ్కి మధ్యలో క్రాంక్ మధ్యలో మనము అక్కడ గ్యాప్ వస్తుంది. డబుల్ ద స్పేసింగ్ అంటే 175 కాస్త 350 అవుతుంది. అలాంటి ప్లేస్లో టాప్లో ఒక ఎక్స్ట్రా రాడ్ మనం ప్రొవైడ్ చేయాలా. ఈ ఎక్స్ట్రా రాడ్ అనేది ఎంత ఉండాలంటే 0.3L ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలం, అంత లెంత్ వరకు మనము ఆ రాడ్ని ఎక్స్టెండ్ చేయాలా. ఈ విధంగా ఈ రెయిన్ఫోర్స్మెంట్ని సపోజ్ మన విఎస్ ఉందనుకోండి, ఇక్కడ టాయిలెట్ ఉందని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ లెవెల్లో అక్కడ బీమ్ ప్రొవైడ్ చేశారు. ఆ బీమ్ ప్రొవైడ్ చేసిన దగ్గర బోత్ ఫేసెస్ 8 mm రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనకి ఇక్కడ చూపించారు. ఆ విధంగానే మనము ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలా. ఈ విధంగా మనము ఫ్లోర్ స్లాబ్స్ రెయిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలా. నెక్స్ట్ ఏంటంటే అంటే మిగతా బిల్డింగ్స్లో లేదు, ముఖ్యంగా ఈ విఎస్లోనే ఉంది స్టెయిర్ కేస్. ఒక బిల్డింగ్ యొక్క ఫంక్షనరీ రిక్వైర్మెంట్ ఎక్కువ మంది స్టెయిర్ కేస్ ఉంటే డెఫినెట్గా అప్ స్టెయిర్ ఉంది కాబట్టి స్టెయిర్ కేస్ ఉంది, స్టెయిర్ కేస్ని ఉపయోగపడతారు. ఈ స్టెయిర్ కేస్ని ఉపయోగించేటప్పుడు చాలా చోట్ల మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఏంటంటే ఫ్లైట్కి రైజ్ అనేది తేడా కనపడుతూ ఉంటుంది. రెండోది మనం ఒక లాస్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు అటు స్లాబ్ మీద ఎక్కేటప్పుడైనా లేకపోతే ఫ్లోర్ మీద దిగేటప్పుడైనా కొన్ని చోట్ల ఆ డిఫరెన్స్ గమనిస్తాం హైట్. దానివలన ఆ హైట్ తక్కువైతేనేమో స్టెప్పింగ్ కొద్దిగా వెంటనే టక్కున గుద్దుకున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ హైట్ ఎక్కువైతే చాలా కష్టంగా ఆ ఫ్లోర్ని లాస్ట్ స్టెప్ ఎక్కినట్టు ఉంటుంది. అంటే ఆ వర్క్మ్యాన్షిప్ మేస్త్రిది కానీ మంద కానీ వర్క్మ్యాన్షిప్ ఒక స్టెయిర్ కేసులోనే తేలిపోతుంది. అందుకని స్టెయిర్ కేసు కరెక్ట్గా ఈ సెక్షన్లో ల్యాండింగ్ బీము ఎంత హైట్లో ఉండాలి, ఈ ల్యాండింగ్ బీమ్ మీద వెయిట్ స్లాబ్ అనేది ఏ స్లోపులో పక్కాగా ఉండాలా. సో దట్ ద రెయిన్ఫోర్స్మెంట్ the rise and thread of the staircase will be uniformly maintained. A number of steps, thread, measurements, అట్లానే వెయిట్ స్లాబ్ విడ్త్ అది పక్కాగా మనం మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటే ఇనీషియల్ అంటే ప్లింత్ బీమ్ నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడే మనం కరెక్ట్గా విడ్త్ ఆఫ్ ద స్టెయిర్ మీరు కొన్ని చోట చూడండి డిఫరెంట్ విడ్త్స్. ఒక ఫ్లైట్ ఏమో ఒక విడ్త్ ఉంటుంది, రెండో ఫ్లైట్ ఏమో ఒక విడ్త్ ఉంటుంది. అంటే బిగినింగ్లో ప్రాపర్ కేర్ తీసుకోకపోతే మెజర్మెంట్ అనేది పక్కాగా చెక్ చేసుకోకపోతే దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్. ఆ విధంగా ఆ స్టెయిర్ కేస్ రెయిన్ఫోర్స్మెంట్ మీరు ఒకసారి చూస్తే స్టెయిర్ కేస్ రెయిన్ఫోర్స్మెంట్ వెయిట్ స్లాబ్ థిక్నెస్ 150. ఈ 150 అనేది ఏంటి, ఒక వెయిట్ స్లాబ్ ఈ విధంగా స్లోప్గా ఉంటుంది. ఈ రెండు లైన్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ 150. మెజర్మెంట్ సహజంగా డెప్త్ కొలుస్తున్నామంటే వెర్టికల్గా కొలిసే అలవాటు ఉంటుంది మనకి, ఏదో ఒక బీమ్ డెప్త్ కొలుస్తుంటే. వెయిట్ స్లాబ్ డెప్త్ అలా కాదు, ఒక స్లోప్గా ఉంటుంది. కాబట్టి ఈ రెండు లైన్స్ రెండు సర్ఫేస్ల మధ్య ఉన్నటువంటి వెర్టికల్ డిస్టెన్స్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ ద స్టెయిర్ కేస్. అదే బీమ్ దగ్గరకు వచ్చి రెస్ట్ అయ్యేటప్పటికి అక్కడ డెప్త్ ఈ 150 కాదు, 150 కంటే ఎక్కువ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ స్లోప్, అది 180 ఆ విధంగా ఉంటుంది. అక్కడ ప్రాపర్గా ఆ 180 ఉండాలంటే సెంటరింగ్ బోర్డ్స్ కరెక్ట్గా పెట్టుకోవాలా, ఆ స్లోప్ మెయింటైన్ చేయాలా. అక్కడ మనం తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈ స్టెయిర్ కేస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా
మనం జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసే దాంట్లో కూడా మీరు గమనిస్తే 2 లేయర్స్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ అనేది అక్కడ క్లియర్గా ఉంటుంది. బాటమ్ లేయర్ సే ఇట్ ఈస్ 12 mm 100 mm సెంటర్. ఈ రెయిన్ఫోర్స్మెంట్ వెళ్ళి టాప్లో ఈ ల్యాండింగ్ స్లాబ్ కానివ్వండి, ఇటు ఫ్లోర్ స్లాబ్లో టాప్లో వచ్చి బెండ్ అవుతుంది. అదేవిధంగా బాటంలో ఉండే ఈ వెయి స్లాబ్లో మన ఫ్లోర్ స్లాబ్ ఆర్ ల్యాండింగ్ స్లాబ్ బాటంలో ఉండే రెయిన్ఫోర్స్మెంట్ వచ్చి మళ్ళీ ల్యాండింగ్ బీమ్ దగ్గర నుంచి టాప్లో వస్తుంది. అది కూడా 1.15 మీటర్స్ 0.3L అంటున్నాం కదా, ఆ 0.3L అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం టాప్లో. ఈ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూషన్ స్టీల్ ఉంటుంది. ఇది 1 వే స్లాబ్ కదా, వెయి స్లాబ్ అనేది, ఎందుకని దాని విడ్త్ ఇట్ మే బి 1.5 1.2. విడ్త్ ఆఫ్ ద ఫ్లైట్ని బట్టి దాన్ని తక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈజ్ 1 వే స్లాబ్. ఆ 1 వే స్లాబ్కి ఉన్నట్టు రెయిన్ఫోర్స్మెంట్ ఈ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ అనేది 8 mm 175 స్పేసింగ్లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా మీరందరూ కూడా ఈ డీటెయిలింగ్లోనే మనము జాగ్రత్త తీసుకుంటే మనము ఒక స్ట్రక్చర్ యొక్క లైఫ్ని మనం పక్కాగా దానికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి లాస్ట్ ఈ ల్యాండింగ్ బీమ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లైట్ ఎక్కగానే ల్యాండింగ్ కాలమ్స్ మీద ల్యాండింగ్ బీమ్ వస్తుంది. ఆ ల్యాండింగ్ బీమ్ థిక్నెస్ 450 ఉంది, విత్ 230 ఉంది. రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఇక్కడ క్లియర్గా వచ్చింది 212 + 120. బాటంలో వచ్చేసరికి 220. ఇక్కడ కట్ ఎలిమెంట్ కూడా చూపిస్తున్నారు 750. ఇందాక మనం చెప్పినట్టు 0.25 L కట్టేలు చేసి L తీసుకొని మనం ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా కాలం దగ్గర నుంచి ల్యాండింగ్ ప్రొజెక్షన్ ఉంది 1 మీటర్, క్లియర్ 1 మీటర్. ఆ 1 మీటర్ దగ్గర కూడా ఆ బీమ్స్ని కాలం నుంచి క్యాంటిలివర్ బీమ్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, కాలం నుంచి క్యాంటిలివర్ బీమ్ వస్తుంది. ఇది టాప్లో 316 ఉన్నాయి, బాటంలోకి వచ్చేసరికి 216 ఉన్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ లెంత్ అనేది పక్కాగా మెయింటైన్ చేయాలి. కాలం ఫేస్ దగ్గర నుంచి ఇటు బాటంలో కానీ టాప్లో కానీ డెవలప్మెంట్ లెంత్ మెయింటైన్ చేయకపోతే అక్కడ ఫ్యూచర్లో ఆ క్యాంటిలివర్ జంక్షన్ దగ్గర బీమ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము ఈ రెయిన్ఫోర్స్మెంట్ని పక్కాగా ప్రొవైడ్ చేసినట్లయితే స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ బిల్డింగ్ని మనం కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్లో మనం సరైన పాత్ర పోషించినట్టు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ ఆల్ దిస్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.